ప్రాంచిస్తున్నా మా ప్రేమల మా పర్వచన వాకిచ్చా బెంగళూరు చదువు నేర్పు చదవడానికి సహాయం చేయండి. ఆ రీతి ప్రాంచిస్తుండడానికి సహాయం చేయండి. అవి ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పగలడానికి నాకు సహాయం చేయండి ప్రభావ. ప్లీజ్ నాకు సహాయం చేయండి ప్రభావ. ప్రభావ అవి విషయాలు గుర్తు చేసుకుని బిడ్డలు సరిగా మేపగలడానికి నాకు సహాయం చేయండి. దేవుని సంకల్పం అంతా నేర్పించాలని ప్రభావ. చాలా గంభీరమైన విషయం. ప్లీజ్ నాకు సహాయం చేయండి. మా మనసులో కూడా తెలియని ఆ రీతిగా ప్రాంచిస్తుండడానికి మాకు సహాయం చేయండి. ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అంటే మనం ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ ఉండాలి కదా. ఎన్నో కారణాలు ఉంటాయి. స్లోగా చూసుకుందాం. ఓకే, కొన్ని విషయాలు మనం చూసుకుందాం. బైబిల్ ఒక మాట ఉంటుంది, అది చూస్తే మనకి స్లోగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 16 నుంచి 21 వచ్చింది. 16 వచనం చదువు. 16 నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయం 16 నుంచి. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు. అంటే శిష్యుడికి విశ్వాసం లేదు. యాక్చువల్గా ఇంకొక విషయం ఉంది ఇక్కడ చెప్పాలనుకున్నాను. కానీ శిష్యుడికి విశ్వాసం లేకపోయింది. ప్రభుత్వం తిరుగుతున్నారు, విశ్వాసం లేకపోయింది. 9వ అధ్యాయం 23వ వచనం, మార్క్స్ వద్ద 9వ అధ్యాయం 23 నుంచి చదువు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇంకా చదువు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానితో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినని అనిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన అన్నారా? ఫాస్టింగ్ లేదా? ప్రార్థన వలననే. ఉపవాసం కూడా ఉంది, ఇంగ్లీష్లో ఉంది ఉపవాసం కదా. అది ఇలాంటివి ప్రార్థన వలన, ఉపవాసం వల్లనే వెళ్తాయి ప్రభుత్వం మాట. సో మనం అవన్నీ మనం నేర్చుకోవాలి. కొన్ని ప్రార్థన వల్ల వెళ్తాయి, కొన్ని మాట్లాడితే వెళ్తాయి, కొన్ని ప్రార్థనలు ఉపవాసం పెడితేనే కానీ వెళ్ళవు, కొన్ని పనులు జరగవు. హెబ్రీ పత్రిక 17 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం బైబిల్ ఎన్నోసార్లు చదువుతాయి. ఈ మాట ఏంటంటే మనకి దేవుని వాక్యం బోధించిన వాళ్ళు మనం వాళ్ళని విశ్వాసాన్ని మనం వెంబడించాలి. సో ఇక్కడ మనం మోషే విశ్వాసాన్ని కూడా వెంబడించాలి. బైబిల్ రాసిన మాట, దేవుని సంకల్పం అంతా ఇప్పుడు అంతే కదా. టీచర్కి క్వాలిఫికేషన్ ఏంటి?
అంటే బిఏ రావాలి. అయితే మనకు టెన్త్ చదివితే కుదరదు, బిఎడ్ కూడా మరి డిగ్రీ చేయాలి. అమ్మ డిగ్రీ చేస్తే సరిపోదు మళ్ళీ బిఎడ్ కూడా చేయాలి, బీఈడి అలాగ ఉంటుంది కదా. సో అలాగ బైబిల్ రాసిన వాడు ఎన్ని బోల్డ్ విషయాలు ఉన్నాయి. సో బైబిల్ ఇక్కడ మోషే అయితే 40 రోజులు 2 సార్లు ఉపవాసం, అంటే భోజనం లేదు నీళ్ళు లేదు, భోజనం లేదు నీళ్ళు లేదు, క్లియర్గా బైబిల్ రాసిన మాట. 40 సార్లు ఒకసారి చదువు, 9 వచ్చిన చదువు. సారీ, ద్వితీయోపదేశకాండం 9:9, ద్వితీయోపదేశకాండం 9:9. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటేని. 18 వచ్చిన మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఇప్పుడు అంతే కదా, అన్నయ్య ఎలా చేస్తే మనం కూడా చేయాలి. మరి అన్నయ్యని చూసి నేర్చుకోరా, తల్లిదండ్రులు కొన్నిసార్లు అంటే తిట్టారు. అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకోరా, చెక్క బుద్ధిగా చదువుతున్నాడా, పొలం పని చేస్తున్నాడా, ఉదయం లేచాడా, 10 దున్నపోతులకు 10 గంటలు లేచాడు అని తిట్టారు కదా. అలాగే ఇక్కడ మోషే మన అన్న 40 రోజులు ఉపవాసం చేశారు. మనం ఒక్కరోజు ఒక్క పూట కొద్దిగా ఉపవాసం చేయకపోతే ఎలాగా, ఏం మొహం చూపెట్టేస్తాం ప్రభుకి. ప్రభు అంటాడు కదా, నైట్ అంతా నమ్మకమే వాడు. మరి మనం వెళ్ళి చూసి నన్ను చూసి ఏమన్నాను ప్రభు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ నిజాలు. దయ్యాలు తీసే పని మనలో ఉండాలి. అన్నీ రావాలి. పిల్లడు పెద్దవాడు అయిపోయాడు, నా బాగా పెద్దవాడు పెళ్ళికి వచ్చాడండి, చదువు లేదండి, మోటార్ సైకిల్ స్కూటర్ కూడా రాదండి, పనుల పని రాదండి. ఏం చేసా అంటే రోజంతా సెల్ ఫోన్ దగ్గర ఉంటాడండి, ఎవరో ఎదురండి పిల్లని, అంతే కదా. అన్నీ రావాలి. ఆ పురుషుడిగా ఉండేవి ఎదిగి ఉండాలి, అన్నీ ఉండాలి. చదువు ఉండాలి, సంపాదన ఉండాలి, ఏమో పలుబడి ఉండాలి, తెలుసు ఎవడు తెలియదు. దత్తంలా కూర్చుంటే ఎవరో చేస్తారు పిల్ల కదా, అలాగంటే అనుకుంటారు కదా. సో అలాగే బైబిల్ ఆత్మవిషయం కూడా ఇది మోషే అలాంటి వాడు, నా ఇంటంతా నమ్మకమే వాడు. 40 రోజులు ఉపవాసం. మరి ఎలాగా మరి ఇవన్నీ మనం స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఉపవాసం అంటే ఏంటిది అన్నీ స్లోగా కొన్ని విషయాలు చూసుకుందాం. రోమపత్రిక 12 వచ్చిన రోమపత్రిక 12 వచ్చిన అదే ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, కొన్ని విషయాలు చూసుకుంటే మనకి స్లోగా అర్థమవుతుంది. 12 వచ్చిన రోమ 12 వచ్చిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ ప్రభు దగ్గర మన అలాగ రావటం, మన ప్రభు దగ్గర అలాగ రావటం అది ప్రభుకి నచ్చిన విషయం. అది యుక్తమైన సేవ. ప్రభు వచ్చాడు అంటాడు కదా, యూదులని అంటాడు, మీరు చాలా మెడవచ్చిన జనము కాబట్టి మీరన్నీ మీ జ్యువెలరీ అన్నీ తీసి పక్కన పెట్టేయండి. అప్పుడు నేను ఆభరణాలు తీసేయండి మొత్తం. అప్పుడు నేను ఆలోచించుకున్నాను ఏం చేయాలి మీతో. కొన్నిసార్లు మన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, లేదా మన బాస్లు మన ఇక్కడ పనిచేసిన ఏం ఒకసారి గొడవ చేసినా ఒకసారి ఇక్కడ నుంచో ఇక్కడ ఆలోచించి చెప్తాను, కూర్చో ఇక్కడ నుంచో అక్కడ మనం మాట్లాడిన తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అని అలాగా ప్రభు అదే రీతిగా అంటాడు. ఈ వ్యాపారాన్ని తీసేయండి, మీరు తీసి ఉండండి, నేను ఆలోచించుకుని ఇచ్చాను మీతో. అదే రీతిగా మన ప్రభు మందిరంలో ప్రభు అలా మీరు మీ ఇంట్లో ప్రభు మందిరంలో అలా కూరుకుంటే ప్రభు ఆలోచించుకుంటాను. మనోళ్ళు మనం అలా ఉండాలి. బైబిల్ అప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఖైదీగా ఉన్నాను,
మనం అలా రీతిగా మనం స్లోగా అలవాటు చేసుకోవాలి. మనం అది చాలా నేను మాట్లాడి చాలా తక్కువ లెవెల్లో మాట్లాడుతున్నాను. నాకే బాధ అవుతుంది ఈ విషయం. ఈ మాట్లాడితే నాకు ఎంతో బాధ అవుతుంది మనసులో. ప్రభు మనసు ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ. ఓకే, సో ఇది ఒక యుక్తమైన సేవ. ఈ ఉపవాసంగా అలా వచ్చి మనం ఉంటాం. ప్రభు ఆలోచించుకుంటాడు ఏం చేయాలి మనతో, మన మీద చల్లగా చూస్తాను. ఓకే, రెండవ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. నూతన అవటం వల్ల రూపాంతరం చెందాలి. ఇప్పుడు ఎలాగ స్టెప్ బై స్టెప్ 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 అంతే. అలాగే అది స్లోగా అలాగ విషయాన్ని నేర్చుకుంటాం. రూపాంతరం ఇలా చెందుతాం. స్లోగా 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 మనం అలా మీటింగ్ ఎక్స్టెండ్ అవుతూనే ఉండాలి. మీకు తెలీదు, పాలు తాకుతూ ఉంటాయి. ఎప్పుడు పెద్ద అయిపోతుందో పిల్లలు తెలియదు. భోజనం చేసినప్పుడు ఎప్పుడు ఎంత పిల్లలు చాలా పెద్ద అయిపోయింది. ఎలా ఎప్పుడూ అయిపోయింది మరి చూసామండి. మనకి ఏమి కనిపిందో మన నర్సరీలో స్లోగా పెద్ద అయిపోతాం. సో అలాగా ఆత్మీయతలో అంతే. ఇది మన రూపాంతరం చెందుతాం. మనసు మారిపోద్ది, రూపాంతరం అయిపోద్ది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. కూడా ఒక చోట అంటాడు పీటర్ని, ఆఫ్టర్ యువర్ కన్వర్టెడ్ అంటే నువ్వు మారిపోయిన తర్వాత, నువ్వు మార్పు పొందిన తర్వాత, నీ మనసు మారిన తర్వాత ఇలాగ రూపాంతరం చెందుతాం స్లోగా స్లోగా. అదే కదా మన ముందు ఇంత వ్యక్తి మామూలు మనిషి, తర్వాత పోలీస్ ఆఫీసర్తోనే అవుతాడు. మామూలు మనిషి డాక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు. మాటలు మారిపోతే పోలీస్ ఆఫీసర్ అయితే మరీ రఫ్ మాట్లాడటం నేర్చేసుకుంటారు. మరి ఏం చేయాలి? అప్పుడు దాకా సామారిగా 10 గంటలు వేసిన కుర్రోడు మిలిటరీ పోలీస్ ఆఫీసర్ అయిపోతారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయం 4 గంటలు 5 గంటలు లేపిస్తారు. మిలిటరీ అంతే టైట్ చేస్తారు. సో అలాగే రూపాంతరం చెందుతాం. అది బైబిల్ రాసిన మాట. ఓకే, మొదటి తెస్సలోనిక పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన ఆత్మ, మన ప్రాణము, మన జీవమును, మన శరీరం మూడుని. ఇది ప్రాక్టీస్. బైబిల్ రాసిన మాట అది. అదే మన మొదటి 4:28 అంటే దైవభక్తి సాధకము. అది లాభానికి, మన ఆత్మకి లాభం, మన శరీరానికి లాభం, మన ప్రాణానికి లాభం, మన పరలోకానికి తయారు చేసేది. ఇది అన్నీ దైవభక్తి సాధకం. ఇది ప్రాక్టీస్. ఏంటి చాలా లావుగా అయిపోయావు, వాకింగ్ చే రోజు అంటారు. ఏంట్రా కుర్రోడు లావు అయిపోయావు, రోజు రన్నింగ్ చేయను అంటారు డాక్టర్స్. కుర్రోడికి అయితే రన్నింగ్ అంటారు. కొద్ది పెద్దగా ఉంటే వాకింగ్ చేయమంటారు కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఆటోమేటిక్గా మనం సెట్ అయిపోతాం. ఎలా సెట్ అయిపోతాం అంతే అయిపోతాం. దానికి అన్నీ అది టెక్నిక్. సో అది ప్రాసెస్, అది ట్రైనింగ్. సో ఇలాగ మీటింగ్ ఇప్పుడు ఉపవాస ప్రాంతం మీటింగ్ కూడా అంతే. ఉపవాసంతో రావాలి, ప్రాణం చేసుకోవాలి, యథార్థంగా రావాలి. ఆటోమేటిక్గా దైవభక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం తెలియకుండా పెరిగిపోద్ది. చేస్తున్నా కొద్దిగా రన్నింగ్ చేసినా మొత్తం చలి ఎగిరిపోతుంది కదా. మొత్తం చలి అంతా ఎగిరిపోతుంది, లెవెల్ అయిపోతుంది మొత్తం. ఓకే, ఫిలిప్ గారు 2:12 రాసిన మాట ఎన్నోసార్లు చెబుతా ఈ మాట. ఫిలిప్ 2:12 13. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఈ ప్రాక్టీస్ మనం చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1 by 1 అంటే చేయికి పడినవి చేయికి, కాలుకి పడినవి కాలుకి, నడువుకి పడింది నడువుకి ఎక్సర్సైజ్, ఇవన్నీ రకరకాల ఎక్సర్సైజ్ కూడా. దాంతో ఓవరాల్గా బాగా అవుతాం.
మ్యాథ్స్ చదువుతాం, ఇంగ్లీష్ చదువుతాం, సంస్కృత్ చదువుతాం, ఆర్ట్స్ చదువుతాం, సైన్స్ చదువుతాం, ఇవన్నీ చదివితే బ్రెయిన్ డెవలప్ అవుతుంది, మన ప్రయోజకులు అవుతాం. ఆత్మీయతకు అంతే. ఇది బైబిల్ రాసిన మాట. ఇది కాక ప్రభు మన వెనకాల పనిచేస్తున్నాడు, ప్రభు మన వెనకాల పనిచేస్తున్నాడు, ప్రభు మనలో పనిచేస్తున్నాడు. మన ప్రభుని కోఆపరేట్ చేసినట్టే. మన ప్రభుకి అడ్డు రాకుండా మనకు ప్రభు కోఆపరేట్ చేస్తే ప్రభు ఆపరేషన్ చేస్తున్నాడు, మనలో చేస్తున్నాడు ప్రభు. కొలిజిపురి గారు 12 ఉంది రాసిన మాట. ప్రభు ఏంటంటే ప్రభు మనలో ఆపరేషన్ చేస్తున్నాడు. మన ఎజీకల్ గ్రంథంలో కూడా ప్రభు అదే అంటాడు మాట. అదే ఆపరేషన్ చేస్తాడు ప్రభు. ఆపరేషన్ చేసి మన గుండె తీస్తాడు, గుండె రాజు గుండె తీసి మాంస గుండె ఇస్తాడు. ఎలాగా ఆపరేషన్ చేస్తాడు. మనం కోఆపరేట్ చేయాలి, మనం ఆయన దగ్గర ఉండాలి, ఆయన దగ్గర రావాలి. వస్తే ఆటోమేటిక్గా ఈ పనులు అవుతూనే ఉంటాయి. రెండో పేజీ మొదటి అధ్యాయంలో కూడా రాసిన మాట కూడా రెండో పేజీలు మొదటి అధ్యాయం 5, 6, 7, 8 వచ్చిన రాసిన మాట అంటే ఇవి అమర్చుకోవాలి మనం. ఒకటి ఇవన్నీ స్లోగా మన జీవితంలో అమర్చుకోవాలి. ఈ ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్ మన జీవితంలో. రాలేని వాళ్ళు చాలా చెప్తుంటారు, వచ్చిన వాళ్ళు చాలా లాభం పొందుతారు. ఏం తెలియదు మనకి, ఏమో తెలీదు అంతే. మెడిసిన్ చేసిన పిల్లలు తింటాం, ఆటోమేటిక్గా అయిపోతాం. డాక్టర్ దగ్గర వాకింగ్ చేసి స్లోగా తగ్గిపోతాం. రాకపోతే ఎక్కిపోతాం. నేను చాలా వీక్గా ఉన్నావు, సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు, నువ్వు ప్రాక్టీస్ పెంచుకో, వెయిట్ ట్రైనింగ్ చేయకు అంతే. అలాగే బాగా తిను, జోరుగా ఇంకా కొద్దిగా పెంచు, భోజనం పెంచు. ఎంత 4 గంటలు చేసినట్టు, 4 గంటలు కాదు, 5-6 hours చేయి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అంతే. అలాగే ఆత్మీయత కూడా అంతే. అదే బైబిల్ రాసిన మాట. మన ఆత్మ మన విశ్వాసానికి అమర్చుకోవాలన్నీ నెమ్మది ఒకటి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి. బోల్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి బైబిల్ రాసిన మాట అది. ఆడితే అంటే ఇవన్నీ ఎక్సైజ్. లూకా సువార్త కూడా ప్రభు అదే అంటారు కదా. లూకా 13:34 అంటాడు, కోడి తన పిల్లల్ని పిలిచినట్టుగా నేను పిలుస్తున్నాను. మీటింగ్ రావడం అంత ఇంపార్టెంట్. రాలేని చాలా నచ్చిపోతారు, చాలా ఏడ్చుకుంటారు, ఊరికి దెబ్బతింటారు. చాలా భయంకరమైన మాట ప్రభు అంటారు కదా మాట. నీ ఇల్లు నీకు పాడగా వదిలేపడింది. మనకి ఏం తెలీదు. బైబిల్లో చాలా క్లియర్గా ప్రభు రాశాడు కూడా. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 చదువు. మలాఖీ 3వ అధ్యాయం 15 చదువు. మలాఖీ 3వ అధ్యాయం 15 నుంచి. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనిచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొక్కి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. రిజిస్టర్ రాయబడుతుంది ప్రభు దగ్గర. రిజిస్టర్ ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన వాళ్ళు రిజిస్టర్ ఎంటర్ అవ్వాలి, స్కూల్లో వచ్చిన వాళ్ళు రిజిస్టర్ ఎంటర్ అవ్వాలి. ప్రభు దగ్గర కూడా సేమ్ రిజిస్టర్, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ప్రభు ఎంటర్ చేస్తానంటాడు, ఫలానా వచ్చాడు, ఫలానా ఇవన్నీ అవుతాయి. ఇంక చదువు. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అని తక్కిన వాడిని కనికరించడం కదే. చదువు, ఇంకా చదువు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించేవారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. క్లియర్గా బైబిల్ రాసిన మాట. మీటింగ్ వస్తున్నాం కదా, ఇప్పుడు తేడా తెలియదు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చిన్న మాట చెప్తాను. మన ఇంతకుముందు రెస్లర్
ఏషియాలో సిల్వర్ మెడల్ లేదు, గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే ఉంది. ఒలింపిక్లో సిల్వర్ వచ్చింది. ఎందుకు సిల్వర్ వచ్చిందంట? ఏషియాలో ఆయన బరువు ఎక్కువ ఉంది అప్పుడు, కాబట్టి ఆయనకి పెద్ద కేటగిరీలో వేశారు. డాక్టర్ సలహా ప్రకారంగా ఆయన కొంచెం భోజనం తగ్గించమంటే ఒక చపాతీ తగ్గించమన్నారు రోజుకి, లేదు పోటీకి ఒక చపాతీ తగ్గితే ట్రైనింగ్ మామూలే, అది వెయిట్ తగ్గించారు. గ్రాడ్యువల్గా అలా స్లోగా తగ్గుతుంది వేరే వెయిట్, కానీ స్లోగా బలం కూడా తగ్గిపోయింది. వెయిట్ తగ్గింది కరెక్టే, బలం కూడా తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే అనవసరంగా గోల్డ్ మెడల్ వచ్చేవలసింది సిల్వర్ వచ్చింది. అక్కడ బలం తక్కువ ఉంది శరీరంలో. ప్రతిదీ తేడా. ఇప్పుడు తేడా తెలియదు, పరీక్షలో తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ తేడా మీ జీవితంలో తేడా తెలియదు. పరీక్షల్లో మన జీవితంలో శోధనలు, పరీక్షలు, అప్పుడు తేడా తెలుస్తాయి. లేకపోతే పనులు కూడా తెలుస్తుంది. దయచేసి నిర్లక్ష్యం చేయదు. నేను మీలాగా మనిషిని. బైబిల్ రాసిన మాట, ఏలియా మనలాంటి మనిషే, దావీదు మనలాగా మనిషే, మోషే మనలాగా మనిషే, పౌలు మనలాగా మనిషే. పౌలు ఒక చోట అంటాడు, మీకు బాధగా ఉంది, నాకు మంట లేదా అంటాడు. అంతే మనుషులు, మన మనుషులు అందరం. సో కాబట్టి ఇవన్నీ మనం ఈ ప్రభు దగ్గర రావాలి, పనులు అవుతాయి. ప్రకటన 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళా ఆయనను వెంబడింతురు. గొర్రెపిల్ల ఎక్కడ వెళ్తే అక్కడ మీటింగ్ అంటే మీటింగ్, కానీ బేసిక్స్ ఫండమెంటల్. మీటింగ్ అంటే మీటింగ్, స్వార్థ, ఉపాసన, బైబిల్ ఇవన్నీ అవ్వాలి కనీసం. సో ఇది ప్రోసెస్. వచ్చా ఇంకొక విషయం వచ్చింది చూద్దాం. లూకా 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్మి ఉండాలి, మనకి చాలా ఓర్మి ఉండాలి, చాలా ఉండాలి ప్రాక్టీస్, ఓర్మి ప్రాక్టీస్. మీరు ఇక్కడ లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదాలు చిక్కుతారు. మీకు తెలియదు, చాలా ప్రమాదాలు చిక్కుంటారు. చదువుకపోతే చాలా ప్రమాదాలు చిక్కుంటాం. విద్యాలపతి చాలా ప్రమాదాలు, వెంటనే చచ్చిపోము. విద్యాలపతి వెంటనే చచ్చిపోతాయండి, వెంటనే చచ్చిపోమే. నెమ్మది అలా దిగజారిపోతుంది జీవితం. అలాగా ఓర్మి, చాలా ఓర్మి ప్రభు దగ్గర రావాలి. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ రావాలి, ప్రతి మీటింగ్కి రావాలి. మత్తి స్వార్థ 10:22 వచ్చినాం. మత్తి 10:22 వచ్చినాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. అంతవరకు అలా సహించాలి, మనం అలా అలవాటు చేసుకోవాలి ప్రభు దగ్గర. ఈ పార్ట్ మన జీవితంలో ఇది మన పని, మన స్పోర్ట్స్. 2 కొరింథీ 4:17 వచ్చినాం. అంతవరకు అలా ఉండాలి మనం. 2 కొరింథీ 4:17 వచ్చినాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అదృశ్య విషయాలను చూసేందుకు చిన్న అల్పకాలం శ్రమలు, ఈ కొద్దిగా ప్రభు ఎలా చెప్తే అలా చేసి ఎంతో మహిమ మనకి ప్రభు ఇస్తారు. ఈ లోకంలో ఇస్తారు, ఆ లోకంలో ఇస్తారు. దావీదుకి ఈ లోకంలో ఉంది, ఆ లోకంలో. మోషేకి ఈ లోకంలో, ఆ లోకంలో. యాకోబుకి ఈ లోకంలో, ఆ లోకంలో. యాకోబు అంటే ఒక దేశానికి పేరు, ఆయన పేరు. ఎంత మర్యాద అండి, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. ఎంత మర్యాద మనిషికి. సో మనకు కూడా అంతే. మొదటి పేతురు 1:7 వచ్చినాం. మొదటి పేతురు 1:7 వచ్చినాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నేను ఓపిక మీతో ప్రభువుని వెంబడిస్తాను ఉండాలి. ఈ పార్ట్ ఇవన్నీ ఒక సబ్జెక్ట్. మీతో ప్రభు ఎలా చెప్తే అలాగా చేయకపోతే మేము ముందే గుర్తుపెట్టుకోవాలి, చాలా ప్రమాదానికి చిక్కుంటాం. అదే కదా హెబ్రీపత్రిక 12:15 రాసిన వాడు దేవుని కృప నుంచి పడిపోయాడు. ఆపరేషన్ చేయడం ఇంకా ప్రభు మన మీద. మన ప్రభు దగ్గర రావాలి, స్వస్థత రావాలి, ప్రభు మనల్ని చూడాలి. ప్రభు లిస్ట్ ప్రకారం పెట్టుకుని ఓకే పని చేయి. ఆడ తర్వాత ఇంకా 2 ఉంటాయి, 2, 3, 4 వాడు నువ్వు రావచ్చు. 4 ఈ 3 అయిపోయిన తర్వాత నువ్వు రా అది పిలుచుకుంటాడు అన్నట్టుగా ప్రభు పిలుస్తాడు. మళ్ళీ కూడా ఆపరేషన్ చేస్తాడు. దయచేసి చాలా జాగ్రత్త. బైబిల్ ప్రభు రాసిన మాట కదా, ప్రభు కుమ్మరి దగ్గర కూడా అది చెప్తారు. నేను మార్చినా పాడైపోతే పాడు చేయవచ్చు, నేను పాడు చేయను ప్రభు. కానీ మన ప్రభు నుంచి పడిపోకూడదు. ప్రభు చేతిలో నుంచి మన ఆపరేషన్ టేబుల్ నుంచి పడిపోకూడదు, వెళ్ళిపోకూడదు, వెయిట్ చేయాలి. ప్రభు అనేది ఆపరేషన్ టేబుల్ కింద లెక్క. రావాలి. అది బైబిల్ రాసిన మాట. కాబట్టి కారణాలు ఇవన్నీ మనం ఫెయిల్ అవుతాం కాబట్టి మనం ప్రాణం చేయాలి. అదే బైబిల్ రాసిన మాట. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, కొన్ని విషయాలు మనం చదువులేదు. కారణాలు మనం ఎందుకు మనం ప్రాణం చేయాలి. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదువు. 6వ వచనం నుంచి ఇప్పుడైతే దేని చేత రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. 2 విషయాలు ఇక్కడ. అంటే మొదటి విషయం ఏంటంటే ప్రభు మన ధర్మశాస్త్రం నుంచి బయట లాగేశాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. పాతకాలంలో కంపల్సరీ ఈ ధర్మశాస్త్రం ఉండేది. 10 ఆజ్ఞలు ఉండేవి, బోల్డ్ ప్రభు అన్నీ చేయాలి, 10 ఆజ్ఞలు అన్నీ చేయాలి. ప్రభు ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చాడంటే మనం లిబర్టీతో ప్రభు వెనకాల నడాలని. అది బైబిల్ రాసిన మాట అలాగుంది. అంటే ధర్మశాస్త్రం వీక్ అని కాదు, మంచిది కాదని కాదు, దేవుడు అలా అది కాదు బైబిల్ అది రాయేది. అంటే ధర్మశాస్త్రం వల్ల మనకి పాపం ఎట్టిదో అర్థమవుతుంది. సో ప్రభు మనకి ఇచ్చిన లిబర్టీ మనం దాన్ని వాడకూడదు, మిస్యూజ్ చేయకూడదు. ఇంకా చదువు నుంచి. అయితే పాపము ఆజ్ఞ హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా నువ్వు 16 చదువు. ఇచ్చేయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చెయ్యున్నది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఇది విషయం మనం గమనించుకోవాలి. మన ఎందుకు ప్రేయర్ గురించి రావాలి? మన పాపం నివసించింది నేను కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, కాబట్టి ప్రార్థనగా రావాలి. ప్రభు అదేంట్లో కదా, ఆత్మసిద్ధం మీ శరీరం బలీనము. ఇంకా చదువు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలననుకొని కోరిక నాకు కలుగుచున్నది గాని
దానిని చెయ్యుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరనిది దానిని చేసిన ఎడల దానిని చెయ్యున్నది నా యందు నివసించు పాపమే గాని. అది రాసినాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, ఎందుకు ప్రేయర్ చేసుకోవాలి, ఎందుకు భోజనం చేయాలి, చచ్చిపోతాను. ఎందుకు ఆరోగ్యం కలిగిన భోజనం చేయాలి, లేదా వీక్ అయిపోతాను. గంజన్నతో నింపొచ్చు కదా నీ కడుపు. మరి మన శరీరం బోల్డ్ మినరల్స్ అంటే గుండె ఉంది, రక్తం ఉంది, కళ్ళు ఉంది, బోల్డ్ ఉన్నాయి. అన్నిటికీ వెళ్ళాలి మెటీరియల్. బైబిల్ రాసిన మాట. మన పాపం ఉంది కాబట్టి మనం భోజనం చేయాలి. మన పాపం ఉంది కాబట్టి మనం ప్రాణం చేయాలి. లేకపోతే ఎలాగా అవుదో లేతే ఎందుకు మనం మంచి భోజనం చేయాలి, లేదా మన అవ్యాలు మరి ఎలాగా? అలాగేది ప్రేయర్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. యెషయా 6:4-5. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. పరలోకం ఎలాగుందో అలాగుంది దృశ్యం. వాళ్ళ కంఠస్వరం ఎంత ప్రభు దూతల కంఠస్వరం ఎంత గంభీరం అంటే గడప పరలోకంలో ఉండే గడప అది షేక్ అవుతుంది, డోర్ పోస్ట్ వైబ్రేట్ అవుతుంది. మనం అప్పుడు ఇక సంగతి అతను రాసిన ఆయన చెప్తున్నాడంటే అపవిత్రుడిని అపవిత్రమైన జనాంగ మధ్యలో ఉన్నారు. మనం కూడా అంతే. కాబట్టి మనం ప్రేయర్ చేయాలి, కాబట్టి ప్రభు మందిరానికి రావాలి, కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి. కీర్తన 45 చూస్తే దావీదు అంటాడు కదా, దొంగ ఊబీలు ఉన్నాయి, ఎన్నో దొంగ ఊబీలు ఉంటాయి. మనం రకరకాల దొంగ ఊబీలు ఉంటాయి, ఎన్నో రకరకాల పాపాలు ఉంటాయి మనలో. బైబిల్ ప్రభు అంటాడు, నీ దేవుడు యెహోవాని పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించమని అంటాడు కదా ప్రభు. కానీ మరి జనరల్గా ఏమవుతుంది, లోకంలో మొదటి 3:2 ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శ్రీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. తండ్రి వలన పుట్టినవి కావు అవి. అంటే లోకాన్ని ప్రేమించదు, లోకంలో ఉండే దేన్ని ప్రేమించదు. సో మనం కొన్ని చాలాసార్లు ఊబిలో ఉంటాం. కాబట్టి ప్రేయర్ అన్నీ మన ఆత్మీయ జీవితాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏమి లేకుండా కామ్గా అలా నడిచేస్తూ ఉంటే ఎలాగవుతుంది? మన తెర మీద బరువుల్లో ఉన్నాయి చాలా. యోహాను సువార్త చదువు, యోహాను సువార్త 4:34 ప్రభు అంటాడు, నా తండ్రి నాకు పంపించిన ఆయన చిత్తం నెరవేర్చుట, ఆయన చిత్తము ఆయన నాకు అప్పచెప్పే పని నెరవేర్చు నాకు ఆహారం. మనం కూడా ఇది కంప్లీట్ అవ్వాలి. మనం ఏ ఉద్దేశంతో వచ్చాం అది కంప్లీట్ అవ్వాలి. తండ్రి ఉద్దేశం ఏంటి అది మనం కంప్లీట్ చేయాలి. సత్యం ముందు ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. ఎలాగా మనకు తెలుసో తెలియదు కానీ బైబిల్ రాసిన మాట అది. మన పురాణాలు పరుగు కళముట్లించుకోవాలి. మన కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. శ్వాస కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ మన కోర్స్ ఇవన్నీ. ఇది కాక అపోస్తలుల కార్యాలు 26 రాసిన మాట అంటే మన తల మీద రక్తం ఉంది, రక్తం తీయించుకోవాలి మనం. 26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. మన దోషి ఏమంటాడంటే దోషి అవ్వకూడదని అనుకున్నాను. చెప్పబోతే దోషి, అవును చెప్పబోతే దోషి. మనం ఆ రక్తం మన తెర మీద వచ్చేది. ప్రభు మనల్ని అడతాడు. అది బైబిల్ రాసిన మాట. నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత ఒక సైడ్ కదా ఇలాగంతా ఉంది. మనం ఎందుకు మనకి ఎందుకు అన్ని విషయాలు అంటే మన ఫలానికి మించిపోయిన విషయాలే కదా అని అనిపించవచ్చు, కానీ అది కాదు. బైబిల్ ఎన్నోసార్లు చదువుతాం మాట.
సామెతలు 13 వచ్చాయి, మీరు 3 వచ్చాను వచ్చి ఎన్నోసార్లు చదువుతాయి. ఏంటంటే పే పేదవారు దగ్గర ఉండే భూమి బాగా పంట తెస్తుంది. కానీ ఎప్పుడు పంట తెస్తుంది? దాన్ని సాధ్యం చేస్తే, ఆ నేలని సాధ్యం చేస్తే పంట తెస్తుంది. మొదటి యోహాను 3:9 చదువు. మొదటి యోహాను 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. ఈ బీజం మనలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జంతువులకి మనం బట్టలు వేసుకుంటాం, డ్రైవింగు, కంప్యూటరు, రిపేర్లు ఇవన్నీ నేర్పించవచ్చా? నేర్పించగలుగుతామా? మంచిగా నేర్పించవచ్చు. అది ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఆఫ్రికా అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఎవడైనా నేర్పించవచ్చు. ఏ జంతువుకి, పక్షులు, కాకులు, కోతులు నేర్పించలేదు. అవి కట్టలేవు, ఏం చేయలేదు. మంచిగా నేర్పించాలి, కానీ చాలా టైం పడుతుంది నేర్పించడానికి. అంతే వాళ్ళకి అసంభవం, మనకి సంభవం, కానీ చాలా సాధ్యం చేయాలి. మన శరీరాన్ని చాలా నలగొట్టాలి. అదే అపోస్తలుడు పౌలు కూడా అంటాడు కదా, శరీరాన్ని నలగొట్టుకున్నాను, బహుగా ప్రయాసపడుతుంది. మొదటి 10 చదువు, 2వ భాగం. మొదటి యోహాను పత్రిక 15 కొరింథీ 15 2వ భాగం. వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడాలి. మన సాధ్యం చేసుకోవాలి. మన శరీరాన్ని నలపాలి. అదే బైబిల్లో 9:27 చదువు. మొదటి కొరింథీ 9:27 చదువు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలకగొట్టి. అంతే, సాధ్యం పడుచు అక్కడ రాయబడింది మన గురించి కొట్టుకుంటామే. అది ప్రభు ప్రకారం అదే బైబిల్లో అపోస్తల కార్యాల్లో అపోస్తలుడు పౌలు అంటారు, ఖైదీగా వెళ్ళిపోతున్నాను. ప్రభు ఆత్మ అదే ఇవన్నీ లెక్కలో నేను నిర్లక్ష్యం చేయొద్దు. మీకు తెలుసా, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఏఎస్ ఆఫీసర్, ఒకతను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. ఎలాగైపోయాడు చెప్తాను. ఆడ రూమ్లో ఉండేవాడు, బయట వచ్చేవాడు కాదు సార్. చిన్న గిత్త తలుపులు అయితే కిటికీ, దాంట్లో నుంచి ఆడికి టీ రావాలి, భోజనం రావాలి, లోనే చదువుకుంటాడు ఉంటాడు. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. అంత చదువుకుంటేనే కానీ అవదు. ఆడినా అంతే, చాలా జోరుగా 18 గంటలు, 16 గంటలు, 15 గంటలు ఆడితేనే కానీ మన బాడీ లైన్లో రాదు. ఆ పీజీ కూడా అంతే. కాబట్టి బైబిల్ రాసింది, ఓర్మి మీకు అవసరం. ఇవన్నీ ఎప్పుడూ అవుతాయి, మనకి ఎప్పుడూ అవుతాయి. కాబట్టి కోర్స్ అంటే మనం అవ్వగలుగుతాం, దేవుని బిడ్డ అవ్వగలుగుతాం. అందుకని మన బీజం అలాంటిది, కాబట్టి చేయగలుగుతాం. కాబట్టి దాన్ని నడపాలి, దాన్ని సాధ్యపరచాలి, బహుగా ప్రయాసపడాలి. అవుతుంది. ప్రభుని మనం వెంబడిస్తానే ఉండాలి. ఈ విషయం గమనించుకోవాలి. కాబట్టి ప్రయత్నించింది. అది మనం వెంబడిస్తున్నావా లేదా అది మనం ఆలోచించుకుంటే నేను ఉండాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రాంతీయ రోజు ప్రార్థన చేయకపోతే అప్పుడు మొదటి సమీర్ అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేస్తాను. 12 మొదటి సమీర్ 12:23 చదువు. ఇవన్నీ మైండ్ సెట్ మనకి ఉండాలి. ఈ మైండ్ సెట్లో రావాలి మనకి. 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఇవన్నీ మన కోర్స్ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి మీరు ఎలా పట్టుకున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా టెన్షన్ విషయం ఇది. కాబట్టి బైబిల్ రాసిన మాట కదా, అది వ్యాకులు పడమని ఉంది. ప్రభుత్వాన్ని గురించి అన్నాడు, ఎంతో వ్యాకులుగా ఉంది ప్రభు అంటాడు. ఆయన చెవట రక్త బిందువుగా పడ్డాయి. అంత టెన్షన్ ప్రభుకి. మరణంతగా నాకు వేదన కలుగుచున్నది అని ప్రయత్నం అంటాడు. అంత టెన్షన్, చచ్చిపోతానేమో అంత టెన్షన్. మనం అంటాం కదా, తల పగలిపోతుంది టెన్షన్కి. పిచ్చెక్కిపోతానేమో, పిచ్చి వచ్చేద్దామో నాకు. అలా ఉంటుంది. కాల్చి వణుకుపోతే అలాగా టెన్షన్. సో ఆత్మీయత కొనితే పెట్టారు. కాబట్టి దయచేసి గమనించుకోండి.
అవపోతే ప్రభు దగ్గర దుఃఖపడే ప్రభు ఏంటి ఇలాగున్నాను, చాలా దూరం ఉన్నాను. ఇవన్నీ విషయాలు గమనించుకొని ప్రార్థన చేసుకుందాం. ఓకే, మీ జీవితాల గురించి మీరు దయచేసి మీరు పాడవద్దు, వేరే వాళ్ళని పాడు చేయదు. ఈ రీతిగా ప్రార్థన చేసుకోండి. ఆత్మ విషయాలు కొన్ని విషయాలు చూసాం కదా, ఆ విషయాల ప్రకారంగా ప్రార్థన చేసుకోండి. మీరు ఆత్మీయంగా ప్రార్థన చేసుకోండి. మీరు పాడైపోతే వేరే వాళ్ళని దయచేసి పాడు చేయదు. కాబట్టి ఆత్మీయంగా ప్రార్థన చేయదు, మీ గురించి ప్రార్థన చేయదు, అందరి గురించి అందరికి చేయదు, లాస్ట్లో చేయండి అందరి గురించి. ఓకే, పిఎం గురించి చేయవచ్చు, సీఎం గురించి చేయవచ్చు, లాస్ట్ కరోనా గురించి లాస్ట్లో చేయవచ్చు. ఎవరు జబ్బుగా ఉంటే చేయవచ్చు, అది ఎప్పుడైనా చేయవచ్చు. కానీ మొదటి నుంచి ఇదే కాదు దయచేసి. ఓకే, మీ ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రార్థన చేసుకుందాం. ఆ రీతి